హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చలికాలంలో మీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ కూరగాయల్ని తినకూడదు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చలి వాతావరణంలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణ కాస్త దెబ్బతింటుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి మనం ఆరోగ్యకరమైన కూరగాయల్ని తీసుకుంటే ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఫ్రెండ్స్, దాదాపు అన్ని కూరగాయలు ఎంతో ఆరోగ్యకరమైనవి. అంతేకాదు, మనం వాటిని ఎక్కువ పరిమాణంలో తీసుకున్నా కూడా బరువు మాత్రం పెరగం. ఎందుకంటే చాలా కూరగాయల్లో మంచి ఫైబర్ అలాగే తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి అవి ఎంతో ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి. అయితే కొన్ని కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే చలికాలంలో మన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. బీపీ, షుగర్ అదుపు తప్పి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. చలికాలంలో ఏ కూరగాయలు తీసుకోకూడదు, వేటికి దూరంగా ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటిది మరియు ప్రధానమైనది కూరగాయ ఏంటంటే బంగాళాదుంప. చల్లని కాలంలో బంగాళాదుంప అందరికీ సులభంగా దొరుకుతుంది. చిప్స్ లేదా వివిధ రకాల స్నాక్స్ దీంతో చేసుకోవచ్చు. అయితే ఈ స్నాక్స్ మీ బరువుని పెంచుతాయి. ఇవి చాలా త్వరగా జీర్ణమైపోతాయి. కాబట్టి బంగాళాదుంపలతో తయారు చేసిన వస్తువులను తక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా మొక్కజొన్న కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. అయినప్పటికీ కూడా తక్కువ పరిమాణాల్లో తీసుకుంటే ఎంతో మంచిది. మనకు ఎటువంటి హాని కలిగించదు. వీటిని చాలా విధాలుగా చేసి అమ్ముతూ ఉంటారు. రెడీమేడ్గా ఉన్న వాటిని ఎక్కువ పరిమాణంలో తింటే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వీటిల్లో ఉప్పును ఎక్కువగా కలుపుతున్నారు. కాబట్టి వీటిని ఎంత దూరం పెడితే అంత మంచిది. మరి ముఖ్యంగా బయట వండే వాటిల్లో మంచి నూనెను అస్సలు వాడరు. దీనివలన అన్ని రకాల గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఏదైనా సరే తక్కువ మోతాదులో ఇంట్లోనే చేసుకుని తింటే మంచిది. బయట హోటల్స్లో, మాల్స్లో వీటిని వండేటప్పుడు చాలా నూనెను వాడుతూ ఉంటారు. ఏంటేంటో వేపుతూ ఉంటారు. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. కాబట్టి మీరు ఏదైనా కూరగాయలు తినాలనుకున్నా లేదా వండాలనుకున్నా ఇంట్లో చేసుకోవడం మంచిది. చాలాసార్లు సెలవుల్లో ఉన్నప్పుడు పదే పదే బయటకు వెళ్ళి పదే పదే బయట తిండి తింటున్నారు చాలామంది. ఎప్పుడో ఒకసారి బయట తినడం అయితే పర్వాలేదు. కానీ మీరు పదే పదే బయటకు వెళ్ళి అక్కడ వేయించినవి తింటూ ఉంటే మాత్రం అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇంట్లోకి బయటకు పెద్ద తేడా ఏమీ లేదు కదా, దానికేమైంది తింటే అని. ఫ్రెండ్స్, బయట వండే వాటిల్లో క్యాలరీలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అవి రెట్టింపు అయిపోవడం వలన మీ శరీరానికి ఎంతో నష్టం చేస్తాయి. బయట వాడే నూనెలు అంత మంచివి కాదు. వేయించిన కూరగాయలు కూడా మంచివి కాదు. ఇవి మీ శరీరంలో త్వరగా జీర్ణం అయిపోవడం వలన ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. అంటే మీరు ఒకవేళ ఒక చపాతీ తిందాం అని వెళ్తే 3-4 తింటూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడూ బయట తిండి తింటూ ఉంటే మీ బరువు పెరగడం మొదలవుతుంది. బరువు పెరిగే కొద్దీ గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ అవుతుంది. ఇంతేకాకుండా కొన్ని వంటలైతే మరింత బరువును పెంచే పదార్థాలను వేసి వండుతూ ఉంటారు. వీటిల్లో అధిక కొవ్వు శాతం ఉంటుంది. మలై కోఫ్తా లేదా జీడిపప్పుతో తయారు చేసిన ఏదైనా కూరగాయలు, మీరు పన్నీర్ కూర ఎక్కడో ఒక చోట తినే ఉంటారు కదా, దీన్ని కూడా చాలా కొవ్వు పదార్థాలు వాడి తయారు చేస్తూ ఉంటారు. అది చాలా అనారోగ్యకరమైంది. నిజానికి ఈ రోజుల్లో మనం తినే జున్ను కూడా మంచిది కాదు. నిజానికి జున్ను కూడా ఈ రోజుల్లో కల్తీ చేసేసి అమ్ముతున్నారు. ఇక్కడ అన్నీ కూడా కల్తీవే దొరుకుతున్నాయి. ఎవరికి వారు కస్టమర్లను పెంచుకోవడానికి ఏవేవో రుచికరమైన షుగర్లు, సాల్ట్లు కలిపి చిత్ర విచిత్ర పదార్థాలను తయారు చేసేసి అమ్ముతున్నారు. వీటి వలన ఎవరికి ఏమి జరిగినా వారికి ఏమీ పట్టదు. నిజానికి చాలామందికి ఇవేవి తెలియవు కూడా. చిన్నపిల్లలు కూడా ఈ దుష్ప్రభావాలుండే వాటిని ఎంతో ఇష్టంగా తింటున్నారు. ఇవి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇది ఎన్నో అధ్యయనాల్లో కూడా బయటపడింది. ఫ్రెండ్స్, మరికొన్ని కూరగాయలున్నాయి. ఇవి ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. మీరు వాటిని ఎక్కువ పరిమాణంలో తింటే మీ శరీరంలో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ పెరుగుతుంది. ఇవి మీ బరువును అమాంతం పెంచేస్తాయి. ఇది కాకుండా కొన్ని కూరగాయల్లో చాలా ఉప్పు ఉంటుంది. వీటి వలన బీపీ కూడా పెరుగుతుంది. ఈ రకమైన కూరగాయలను కూడా తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి. వీటిని ఎక్కువ మోతాదులో తింటే గనక బరువు పెరుగుతారు. ఇదే కాకుండా ఈ మధ్య చాలామంది వెజిటబుల్ సూప్ ఎక్కువగా తాగుతున్నారు. ఇది ఇంట్లో సహజ సిద్ధంగా చేసుకుంటే పర్వాలేదు. కానీ బయట మార్కెట్లో మాత్రం ఏవేవో కలిపి అమ్ముతున్నారు. అసలు ఈ వెజిటబుల్ సూప్లో వెజిటబుల్స్ ఉంటాయా లేదా అనేది కూడా సందేహమే. ఫ్రెండ్స్, నిజం చెప్పాలి అంటే మన వంటికి షుగర్ మరియు సాల్ట్ రెండు కూడా చెడు చేసేవే.
ఈ రోజుల్లో బయట మార్కెట్లో రకరకాల పదార్థాలు మనకు కనిపిస్తుంటాయి. అందులో పరిమితి లేకుండా ఇష్టానుసారంగా ఈ షుగర్లు, సాల్ట్లు కలిపి అమ్మేస్తున్నారు. వీటి వలన అందరూ జబ్బు పడుతున్నారు. కేవలం రుచిగా ఉండడం కోసం ఈ రకమైనవి కలిపి అమ్మేస్తున్నారు. వీటిని తినడం వలన మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైపెచ్చు మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఇది మాత్రమే కాదు, కొన్నిట్లో అయితే ఎక్కువ సోడియం కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, ఈ రోజుల్లో ప్రతిదీ రెడీ టు ఈట్ అని వచ్చేస్తున్నాయి. అంటే ఏంటంటే అన్నీ ప్యాక్ చేసి ఉంటాయి. మీరు వాటిని తీసుకెళ్ళి వేడి చేసి తినేయడమే. ఈ రకమైన వంటకాలకు ఎన్నో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ కాలం పాడవకుండా ఉండడం కోసం ఇటువంటివి వాడుతూ ఉంటారు. అయితే ఇవి మీ ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తాయి. మీరు ఏ కూరగాయలైనా కూడా నేరుగా కొని మీ ఇంట్లో వండుకుని తినడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడం వలన ఎటువంటి ప్రమాదం లేదు. మీ ఆరోగ్యం కూడా ఎంతో పదిలంగా ఉంటుంది. ఈ కాలంలో చాలామంది పురుగుల మందులను ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. అలా కాకుండా కొంతమంది ఆర్గానిక్గా కూడా పండిస్తూ ఉంటారు. అలాంటివి చూసి అక్కడి నుంచి ఈ ఆర్గానిక్గా పండించిన దగ్గర నుంచి కూరగాయలు కొని తెచ్చుకోవడం మంచిది. ఫ్రెండ్స్, మరి చూశారు కదా, మనం తినే కూరగాయలు, వాటితో చేసే వివిధ రకాల పదార్థాలు మన వంటలో ఏ విధంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పెంచుతాయి అన్నది. మీరు ఎంత ఎక్కువగా బయట తిండి తింటూ ఉంటారో అంతే త్వరగా మీ ఆరోగ్యం కూడా పాడైపోయి గుండె జబ్బులు లేదా ఇతర ప్రమాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ రోజువారీ తినే కూరగాయలను జాగ్రత్తగా మీరే ఇంట్లో వండుకుని తినడం మంచిది. బయట తిండి అస్సలు ఒక్కసారి కూడా తినడం అనేది వ్యర్థం. కోరి నష్టం తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇవి తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా మీకేమైనా సందేహాలు, సూచనలు ఉంటే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.